అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. ఇంగా ఈరోజైతే గాలైతే ఎట్లొస్తుందంటే అట్లొస్తుంది. చెట్లు చూడండి ఎంత ఊగుతున్నాయో. మా పిల్లలైతే ఇగో ఇక్కడ బయటైతే ఆడుకుంటున్నారు. బాలైతే పడేసారంట. ఇంగ చెట్ల గాలైతే సూపర్‌గొస్తుంది. హాయ్ జెప్పు. హాయ్ జెప్పు. అయాన్ష్ హాయ్ జెప్పు. హాయ్ జెప్పు. హాయ్. అయాన్ష్ అయితే రోజు ఆడుకోవడానికొస్తాడు. గొడవ గొడవ చేస్తాడు అప్పుడప్పుడు. ఇంక లేదంటే ఈయన కూడా గదే అంటాడు. క్రికెట్ ఆడుతున్నారా? ఇక వీళ్ళైతే ఆడుకోవడానికి అయితే బయటకు వస్తున్నారు. సరే మనం కూడా ఒకసారి ఇట్లా చూద్దాము అనేసి వీడియో తీస్తే ఎట్లుంటుంది అనేసి తీస్తున్నాను నేనుంటే. కాకపోతే నాకు బయటకు వచ్చి వీడియో తీసుకోవటానికి మొహమాటం అండి. ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని భయంగా అనిపిస్తుంది. కానీ మనం చేసే ఫీల్డే ఇదే, చూపించకపోతే ఎట్లా అని అట్లా ఇద్దరైతే డాన్స్ వేస్తున్నారు. వేయండి వేయండి రా, డాన్స్ వేయండి, డాన్స్ వేయండి. ఏం కాదు, పెళ్ళి డాన్స్ వేయండి. ఇగో ఇక్కడైతే ఇక పిల్లలు వీడియో తీయమంటే ఎట్లెట్లనో చేస్తున్నారు. ఒక్కళ్ళు కూడా చెప్పింది వినట్లేదని నాకు ఇక్కడ మస్తు కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇక పిల్లలు చెప్పింది విని వాళ్ళ మీద అరుస్తే ఇంక ఎక్కడ వీడియో తీయకోకుండా ఉంటారో అని నా తల నేను కొట్టుకునేటట్టు చేసుకుంటున్నారు. అంతే, ఇంకా ఏమనలేదు. తలకాయ పట్టుకున్నానండి వీళ్ళు. ఇక మంచి కూర్చొని సరిగా నేను తలకాయ పట్టుకునేసరికి నాకు కోపం వస్తుందని వాళ్ళకు కూడా అర్థమైందనమాట. ఇక మొత్తానికైతే ఇక్కడైతే మేము చికెన్ పచ్చడి పెడదామని నేనైతే ఊరికి వెళ్తున్నా. మా వారికి చికెన్ పచ్చడి పెడితే నేను వచ్చేదాకా తింటారు కదా. అల్లం అయితే ఇక మంచిగా పొట్టు తీసి మంచిగా మా ఆఫ్టర్నూన్ చూపించిన కదా, మంచిగా పొట్టు తీసి ఇక కట్ చేసి పెట్టుకున్న, కడిగి. ఇక అల్లం అయితే ఇట్లా అయిపోయింది. ఇక ఎల్లిపాయలు కూడా చూపిస్తా. ఎల్లిపాయలు కూడా మంచిగా పొట్టు తీసి, ఎక్కువ పొట్టు తీయొద్దండి, అక్కడక్కడ తీసుకొని ఉంచేసుకోవాలి, ఎందుకంటే మంచిగా ఉంటుంది. 1/2 కేజీ ఎల్లిపాయకి అంటే 1/2 కేజీకి కొంచెం ఎక్కువైతే ఎల్లిపాయలు వేస్తా. ఎక్కువగా అయితే ఎల్లిపాయలు వేయను, ఎందుకంటే ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే ఎల్లిపాయ ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది, అల్లం ఫ్లేవర్ తగ్గిద్ది అనేసి 1/2 కేజీ అల్లానికి 1/2 కేజీకి కొంచెం ఎక్కువ ఎల్లిపాయలు అయితే వేస్తాను. ఇంకా ఇదైతే మిక్సీ పట్టుకుంటా, ఎలా పట్టుకుంటా ఏంటి అనేది ఇప్పుడైతే వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా అయితే ఎల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఇంకా అల్లం కూడా వేసేసుకోవాలన్నమాట. సవరించుకుంటున్న, వీడియో తీస్తున్న పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారుగా, ఏదో ఒకటైతే మాట్లాడుతూనే ఉంటారండి. వాళ్ళ సౌండ్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి. కాకపోతే అవన్నీ పట్టించుకోకుండా మీరైతే వీడియో అయితే కంటిన్యూగా చూడండి. ఇంకా ఇవన్నీ ఇలా వేసుకొని సెట్ చేసేసుకొని ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టుకో. ఇక చూడండి అల్లం ఫిష్ ఎంత మెత్తగా అయిందో. ఇగో మనం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే, సాల్ట్ పసుపు వేసి మిక్సీ పట్టుకుంటే మంచిగా చాలా రోజులు బయట పెట్టుకున్న ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి, మనకు ఆ పాతకాలంలో అయితే అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలాగే పెట్టేసే వాళ్ళంట. మీ అమ్మమ్మలు నానమ్మలు కూడా ఇలాగే చేశారా చిన్నప్పుడు? మీకు ఏమైనా గుర్తుందా? గుర్తుంటే కామెంట్ చేయండి అప్ప. మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసి పెట్టేవాళ్ళు. ఇంకా నేను కూడా అదే పద్ధతిలో, మా అమ్మ కూడా అదే పద్ధతిలో చేసేది కాబట్టి నేను కూడా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఇక నాకైతే ఇట్లనే బాగా అలవాటైంది. ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టడం. ఇంకా నేను కూడా ఇలాగే చేసుకుంటా. ఇంకా మొత్తానికైతే ఇంకా అప్పుడైతే అల్లం గీకి మంచిగా పొట్టు చాయ్లు వేసుకొని తాగేటోళ్ళు. చాయ్లు వేసుకుంటే భలే టేస్ట్ ఉంది. ఇక నేనైతే పొట్టు అయితే పడేసిన. ఇంకా దాన్ని స్టోర్ చేసి ఎండబెట్టే టైం లేక, ఎందుకంటే మేము కింద అండి ఈ ఎండాకాలం బాగా గాలి వస్తుంది, ఎండబెట్టుకుందామన్నా. ఇంకా అందుకోసమని ఇంకెందుకులే అని పక్కకైతే వేసేసాను. ఇంకా మొత్తానికైతే నాకు ఈ డబ్బాలో అయితే ఎప్పుడైతే నేను అల్లం అయితే ఈ డబ్బాలోనే పెట్టుకుంటా. ఈ డబ్బా నిండిపోయి ఇంకా ఉంది. ఇంకా ఇదైతే వేరే డబ్బాలకు అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటా. ఇంకా
మొత్తం అయితే ఇది ఇందులో 1/2 kg పడుతుంది. ఇది కొంచెం ఎక్కువ అయిందనమాట. ఇంకా వేరే దాంట్లో అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడే స్పూన్ పెట్టేసి ఇక మూత అయితే పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసేసుకుంటా. ఇక నేనైతే పెరుగులో మీగడైతే చేసుకుంటా అండి. మీరు పెరుగులో మీగడ తీసుకుంటారా, పాలల్లో మీగడ తీసుకుంటారా? ప్లీజ్ నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే పెరుగులోనే మీగడ తీసుకుంటా. ఎందుకో నాకు ఇట్లా అలవాటు. చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే ఎప్పుడు పెరుగులో మీగడ తీసే చేసేది. అందుకే మాకు పెరుగులో మీగడే అలవాటు. మా నాయనమ్మ చెప్పిన దగ్గర నుంచి మీకు కూడా మీ అమ్మమ్మలు నాయనమ్మలు చెప్తారు కదా. కాకపోతే నేనైతే ఆ మీగడ తినను, ఆ పెరుగు తినను, తక్కువ అనమాట. ఇంకా ఇప్పుడైతే మజ్జిగ చారు అయితే చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలి ప్రాసెస్ అనేది చూపిస్తాను. బిస్కర్తో అయితే ఇట్లా మొత్తం ఇట్లా తిక్కుగా అయితే చేసేసుకుంటా. ఇట్లా చేసేసుకున్నాకైతే ఇక ఇలా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంకా పచ్చిమిరపకాయలకైతే ఇందులోకి అయితే వేసేసుకుంటాం. మజ్జిగలోకి పచ్చియే తింటామండి మేము. మజ్జిగలో తాలింపులో అయితే ఓన్లీ ఇంకా తాలింపు ఎలా చేస్తా అనేది చూపిస్తాను. ఒంట్లో వేడి తగ్గించడానికి మజ్జిగ అనేది చాలా బాగుంటుందండి. తాలింపు ఎలా వేసుకోవాలో మీకు తెలుసు కదా, చూపిస్తాను. దీన్ని అయితే చల్ల చారు అంటాము. నేనైతే ఇంకొన్ని వాటర్ వేసుకుంటా, నాకు బాగా తిక్కుగా అనిపిస్తుంది. మీరు తగినన్ని వాటర్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు తాలింపు ఎట్లా వేసుకుంటానే ఇక ఇదైతే గ్యాస్ అయితే ఆన్ వేసుకోవాలి. ఇంకా తాలింపు అయితే అందరికీ ఎలా వేసుకోవాలో ఏంటి అనేది తెలుసు. కాకపోతే నేను ఎలా వేసుకుంటా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, ఎండుమిరపకాయలు తుంచేసి వేసేసుకున్నాక అవి బాగా మగ్గినాక ఇంకా ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ అయితే వేసేసుకోండి. వేసి బాగా మగ్గినాక కరివేపాకు కూడా వేసుకోండి. వీలుంటే మీరు సొంటైనా వేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఆవాలండి, ఆవాలు స్పూన్ నిండా వేస్తే బాగోదని హాఫ్ టేబుల్ కొన్ని ఒక చిటికడ వేసాను. కరివేపాకు కూడా వేసుకున్నాను, జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకున్నాక ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఇంకా తాలింపు అయితే మజ్జిగలో పోసుకోవటమే. ఈజీగా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఒంట్లో వేడిని తగ్గించి వేసవిలో ఇలాంటి మజ్జిగని ఎక్కువగా తింటే మజ్జిగ చారు, మేము చల్ల చారు అంటాము. మీరు మజ్జిగ చారు అంటారా, లేకపోతే మజ్జిగ పులుసు అంటారా? మేమైతే చల్ల చారు అంటాం తెలంగాణలో. మస్తు ఉంటుంది చారులాగా, టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఆనియన్స్ అయితే ఇక తాలింపులో వేసుకోము. డైరెక్ట్గా పచ్చి ఉల్లిపాయలు మజ్జిగలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ ఉప్పు కలిపాను కదా మజ్జిగలో, ఇంకా దాంట్లో ఈ తాలింపు అయితే వేసేసుకోవడమే. వేసేటప్పుడు సడన్గా క్లిప్ మిస్ అయిపోయింది అనమాట. ఇంకా హడావుడిలో ఇంకా మనం ఏంటంటే తాలింపులో డైరెక్ట్గా పోస్తే మజ్జిగ అనేది విరిగిపోతుంది. అందుకే మజ్జిగ అనేది తాలింపులో పోయకూడదు, డైరెక్ట్గా మజ్జిగలోనే తాలింపు వేసుకోవాలి. అలా అనమాట. ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది అసలు. అమృతమే అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ ఎండాకాలంలో ఎక్కువగా మజ్జిగ పులుసు, మజ్జిగ చారు, మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది ఒంటికి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇట్లా ఉతికిన బట్టలన్నీ మడత పెడుతున్నానండి. బట్టలు ఉతకడం ఒకలాగైతే మడత పెట్టడం ఒక వంతు అనమాట. ఇంకా డైలీగా లేడీస్కి ఉండే పనులే. ఇందులో మా చిన్నోడైతే ఎంత చికాగాడో, మధ్యలో అయితే వీడియో తీస్తుంటే ఇలా ఊపుతూ ఊపుతూ ఉన్నాడు. మళ్ళీ వీడియో తీస్తుంటే మొహం అయితే దాచిపెట్టుకుంటున్నాడు. అలా ఉంటుంది అనమాట మా చిన్నోడితోటి. ఇంకా వాళ్ళ అన్నయ్య వీడియో తీస్తుంటే కెమెరా అయితే ఆటలు ఆడుతున్నారు. టవల్ పెట్టి ఆట ఆడుతున్నాడు. అందుకోసం అనేసి ఇంకా మనీషాలు లోషి అయితే లొల్లి రోజు ఇలాగే ఉంటుంది. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళు మడత పెట్టుకోండి అంటే ఇక నేను ఎందుకు మడత పెడతా అని ఇట్లా ఎక్కిరిస్తున్నాడు అనమాట. ఇంకా వీడియో మా పిల్లలతోటి సరదాగా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. వీడియోలో మా లోషి కూడా మాట్లాడిండు. కాకపోతే అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల అది డిస్టర్బెన్స్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు మాట్లాడతాడు. మాట్లాడినాను. మమ్మీ అయితే బట్టలు మడత పెడుతుంటే నిషాలు టవల్తో ఊపుతుండు నేను వీడియో తీస్తుంటే. ఇంకా
బాగుంటే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి